హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ శ్రేష్ యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారు ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటే మేమైతే ఈరోజు అయితే ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ టైం అయితే గోల్కొండకి అయితే వెళ్తున్నాం. చూడండి అప్పట్లో ఎంత బాగా కట్టినారో రాజులు, ఎంత బాగా అనిపిస్తుంది అంటే చూసి ఫస్ట్ టైం గోల్కొండ అనగానే చాలాసార్లు విన్నాను అనమాట. గోల్కొండ పోతే బాగుంటుందని ఫస్ట్ టైం అయితే వెళ్తుంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉందనమాట. మేము మా ఫ్యామిలీతో పాటు అయితే వెళ్తున్నాం. ఫస్ట్ టైం మా పిల్లలు కూడా చూడడం అనమాట. మేమైతే బండి మీద వెళ్తున్నాం. ఇప్పుడు సిటీలో ఉంటున్నాం కాబట్టి కొంచెం జర్నీ తక్కువనే కాబట్టి బండి మీద అయితే వచ్చేసామన్నమాట. ఇప్పుడైతే మమ్మల్ని ఇక్కడనైతే దింపేసిండు మా సార్ అయితే. బండి అయితే పార్కింగ్ చేసి ఇక్కడ ముందరనైతే అన్ని క్యాబ్స్ అవి పెట్టుకొని మనమైతే వెళ్ళొచ్చు అనమాట. ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్ళాలి. మస్తు బాగుంటుంది. ఇప్పుడైతే మనమైతే టికెట్ కౌంటర్కి అయితే వెళ్తున్నాము. టికెట్ కౌంటర్ టికెట్స్ అయితే తీసుకొని, చిన్నపిల్లలకైతే ఏమీ టికెట్స్ అయితే లేవు, పెద్దవాళ్ళకి మాత్రం 25 అండ్ అదర్ కంట్రీస్ వాళ్ళకైతే 300 రూపీస్ అండి. ఇప్పుడైతే మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. టికెట్ కౌంటర్ కూడా చిల్డ్రన్కి అయితే టికెట్, ఫారెన్స్ వాళ్ళకైతే 300 రూపీస్, మనకైతే ఇండియన్ వాళ్ళకైతే 25 రూపీస్ తీసుకొని టికెట్ తీసుకొని మనమైతే ఎంటర్ అయితే కావచ్చు. ఇక్కడ నుంచి వాళ్ళ అప్పట్లో ఎంత స్టాండర్డ్ కట్టినారంటే చెక్కు చెదురుతలేవు. ఇప్పుడు కట్టే ఇళ్ళు గోపురాల కంటే అప్పట్లో కట్టినవి చాలా బాగున్నాయి. ఇది మెయిన్ గేట్ చూడండి, ఐరన్తో చేసి ఉందనమాట. మనం ఇక్కడ నుంచే ఎంట్రీ కావాలన్నమాట. పెద్దది గేట్ ఉంటుంది, పెద్ద ఐరన్ గేటు. అప్పట్లో మరి పెద్ద అంటారు డోర్స్ ఉండేవి అనమాట. అవి కూడా ఐరన్ తీయాలంటే మామూలు చదువుతా హెల్ప్ పెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే మన క్లాప్స్ పెట్టుకుంటే రీసౌండ్ అనేది అనమాట. మేమైతే ట్రై చేస్తున్నాం అందరు కొనుక్కుంటే. ఫస్ట్ మా పాప అయితే కొట్టింది, అందరు అంటే రీసౌండ్ అనేది వస్తుంది, బాగా అనిపిస్తుంది. గోల్కొండ గురించి అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తుంటే చూడాలి అని అనిపించేది. ఎప్పుడైనా వినడం బుక్స్లలో మనం చూస్తూ చదువుకుంటూ ఉన్నాం, కానీ నేనైతే ప్రత్యక్షంగా అయితే ఇప్పుడు చూడకుండా బుక్లలో వినడము, వీడియోలలో చూడడం తప్ప. ఇప్పుడైతే వాళ్ళ సౌండ్ క్లాప్స్ కొడితే సౌండ్ వచ్చారు. ఇది గోల్కొండ కోట చూడాలి, మస్తు బాగా అనిపిస్తుంది. ఇవన్నీ ఎట్లా కట్టి చూడండి, ద్వారాలు అంతా రాక్, చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది, ఎంత బాగుందో. అప్పట్లో ఎంత బాగా కట్టిరంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇప్పుడైతే మేమైతే అక్కడి నుంచి కిందికి అయితే వచ్చినాం. ఇక్కడ మగ ఫౌంటైన్ ఉంటుంది. ఇక్కడైతే చాలా వీడియోస్, చాలా షూటింగ్స్ అయితే జరుగుతాయంట. గోల్కొండలో మగధీర షూటింగ్ కూడా ఉంటుంది ఒకటి. గోల్కొండ కొండలో పంచదార చిలక పాట కూడా ఇక్కడ షూట్ చేసినారు. చాలా ఉండొచ్చు వీడియోలలో. చాలా సినిమాలు కూడా ఇక్కడ షూట్ చేస్తుంటారు. ఈరోజైతే మేము ఏంటంటే ఒక షూట్ కూడా లేదు. పురాతనమైన కట్టడాలు చాలా స్ట్రాంగ్గా కడతారు. ఎంత బాగా అనిపిస్తుందంటే ఇవైతే మేము చాలా బాగుంది. ఇక్కడ క్లాప్స్ కొడితే ఏం రావట్లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే క్లాప్స్ కొడితే మస్తు రీసౌండ్ అయితే వచ్చింది. ఫోటో స్టిల్స్ తీసుకుంటున్నాం. చాలా జనం ఎప్పుడైనా అంటే సండే కాబట్టి కామన్ ఉంటుంది. ఇంకా వీకెండ్స్, చాలా ఫెస్టివల్స్ హాలిడేస్లలో అయితే చాలా ఎప్పుడు అయితే రష్గానే ఉంటుంటుంది గోల్కొండ. ఇక్కడనైతే ఇదంట మా సార్ అయితే ఇది స్విమ్మింగ్ పూల్ అని అంటున్నాడు. అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. అప్పట్లో స్విమ్మింగ్ పూల్ అని మేము మా సార్ అయితే అన్నాడు. ఇక్కడ చాలా బావిలు ఎక్కువ ఉన్నాయి. ఒక అసలు ఎట్లా కట్టిరో ఏం అర్థమవుతలేదు అనమాట. ఒక్క ద్వారం నుంచి పోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయితేనైతే దొరకము అట్లా ఉన్నాయి చాలా. ఇది కూడా బాగుంది. అప్పట్లో ఇలాంటివి ఇట్లా షేప్ లెక్క గోపురం లెక్క మంచిగా కట్టడాలు ఉండేవి అనమాట. ఎంత బాగుండేది. మేమైతే ఇది పైకి వచ్చినాము, ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి చూస్తూ ఉంటే తరువాత అయిపోతలేదు. ఇంకా మనం చూసింది 1% అట్లా అనిపించింది నాకైతే. అంతగానం ఉందన్నమాట. ఇది నెక్స్ట్ మేము బయటకు వచ్చేసినాము. ఇక్కడ కూడా ఒకటి ఉంది, అక్కడ అటు కొంచెం క్లోజ్ ఉందన్నమాట. చాలా ఇవన్నీ గేట్లు ఉన్నాయి, మరి ఇవేంటివో తెలియదు, కానీ అయితే లాకేషన్స్ ఉన్నాయి అన్ని వీల్స్. చాలా బాగా అనిపిస్తుంది. గోల్కొండ కోట ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే ఎగ్జైట్ చాలా అవుతున్నాను అనమాట. ఫస్ట్ టైము ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం. మా పాప కూడా ఫస్ట్ మా సార్ అయితే ఇంతకుముందుకు ఒక్కసారి వచ్చినాడు చాలా ఇయర్స్ బ్యాక్. ఇక్కడ ఎగ్జిట్ అక్కడ లేదనమాట, ఎంట్రీ ఇక్కడ క్లోజ్ ఉంది. నెక్స్ట్ మనం కొండ ఇట్లా పైకి
ఎక్కాలన్నమాట పై. ఇప్పుడు ఆడికి ఎక్కాలి మనము. చూస్తున్నాం కదా, అంత పైకి అయితే ఎక్కాలి. జనాలు అయితే బాగానే ఎక్కుతా ఉన్నారు. చాలా ఓల్డ్ పీపుల్స్ కూడా ఎక్కుతున్నారు, చిన్న పిల్లలు తీసుకొని వస్తున్నారు. చాలా బాగా అనిపిస్తుంది, చూస్తా అంటే చూడాలనిపిస్తుంది అనమాట. మా వాడైతే ఇష్టం ఉన్నట్టే, ఇక వాడికి ఇష్టం. ఫస్ట్ టైం అని కాదు, ఆడ ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. మా పాప కొంచెం అలసిపోయినట్టు అనిపించింది, కానీ స్టెప్స్ చాలా బాగుంది. ఎక్కడి నుంచో ఇప్పుడు మళ్ళీ మేము ఎక్కుతున్నాం అనమాట. మా వాడు ఫస్ట్ ఎక్కి వచ్చినాడు, ఇష్టం. అన్నీ రాలే. ఇప్పుడైతే సిమెంట్ ఇటుకలతో కడుతున్నాం, కానీ ఇప్పుడైతే చిన్న ద్వారం పైకి ఎక్కినాం. ఇట్లా మనం ఇప్పుడు స్లాప్లు అంటారు కదా ఇల్లు, అట్లాంటివి ఇవి అనమాట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మేమైతే ఒక్కటే ఎక్కినాము, అటు పోతే ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ మస్తు అనిపిస్తుంది అనమాట. మొత్తం మనకు సిటీ ఇట్లా కనబడుతుంది. అంటే జస్ట్ ఇది ఒక ఇల్లు పైన మన స్లాప్ ఎట్లా ఉంటుందో అట్లాంటిది ఒక బంగ్లా అనుకోండి. నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి. రాజుల కాలం అంటే ఇక రాజుల కారు చాలా పెద్దగా ఉంది, చూడండి ఎంత పెద్దగా ఉందో. అప్పుడు కట్టడాలు వెరైటీగా ఉన్నాయి, చాలా స్టాండర్డ్గా కట్టినారు. ఇగో జనాలు ఇట్లా పైకి ఎక్కి అక్కడ ఉంది కదా లాస్ట్ దాకా ఎక్కాలి. చాలా బాగుంటుంది. మేమైతే ఇది పైకి ఎక్కినాము. ఇంకా పైనుంచి చూస్తే సూపర్ ఉంది. మా వాడు అయితే ఇక్కడితో ఫోటోలు తీసుకున్నాం. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు చూడండి. ఎవ్వరు ఎక్కడగా ఎంతమంది వచ్చినా అంత జనం ఫుల్ ఉన్నా కానీ మనకు అంత అనిపించదు. ఎక్కడెక్కడో అక్కడక్కడ కనబడుతున్నారు. అది పైకి ఎక్కేది మార్గం అనమాట. ఇవన్నీ చూసుకుంటూ మేమైతే పైకైతే ఎక్కినాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. ఇగో ఇప్పుడు ఇక్కడ ఎవరో కాలేజీ వాళ్ళు వచ్చినారనమాట. ఇది పైనుంచి వ్యూ చూస్తే కింద పార్కు చాలా బాగుంటుంది అనమాట. కాలేజీ పిల్లలు వచ్చి వాడు మొత్తుకుంటుంది ఇట్లా చూడండి. మావాడు స్టిల్స్ అయితే సూపర్ ఇచ్చినాడు. ఇక్కడికి మావాడైతే ఇట్లా అక్కడి నుంచి ఎక్కుతున్నొద్దురా బాబు అన్న కానీ ఇంటలేడు. స్టెప్ వచ్చుకోవచ్చు. ఇట్లా ఉంది వాల్ వంపుగా, అక్కడి నుంచి కూడా ఎక్కొచ్చు అనమాట. ఇప్పుడైతే ఎక్కి కొంచెం ఇంకా స్టార్ట్ అయినాం అనమాట పైకి ఎక్కడానికి. అయితే స్టెప్స్ నుంచి అయితే ఇప్పుడు మనం పైకి ఎక్కాలి. గోల్కొండ కోట పైకి ఎక్కాలన్నమాట. మా వాడు ఇష్టం ఉన్న ఒక్కొక్క మార్గంలో వస్తున్నాడు అనమాట. వాడికి ఇష్టం ఉన్నట్టు మార్గంలో వస్తున్నాడు. అని ఇష్టం మనం ఇష్టపెట్టినాం. మనం చెప్పినట్టుగా అక్కడ వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఇంకా ఎంజాయ్ చేస్తారనమాట. అందుకని సేఫ్టీ కాబట్టి మేము అలానే కొంచెం వదిలిపెట్టినాం అనమాట. బాగానే నచ్చినాడు. చాలా చిన్నపిల్లలు కూడా వచ్చినారు, చిన్నపిల్లలు వేసుకొని కూడా పేరెంట్స్. ఇక్కడ ఇది వ్యూ అయితే ఇలా ఉందన్నమాట. పైనుంచి చూసి ఆ రోజు వస్తే వర్షం అయితే రాలేదు. మేము వెళ్ళాక ఆ ప్లేస్లో పోయి ఫోటో దిగినాం కదా. ఇప్పుడు ఇక్కడి నుంచి పైనుంచి చూసినాం అనమాట. అలాంటివి చాలా ఉన్నాయి. మస్తు అనిపిస్తుంది అనమాట. వ్యూ అయితే పైనుంచి చూస్తే ఎంత పైన ఉన్నామో మేము అన్నట్టుగా చాలా బాగుంది. ఇక్కడ దిగవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వ్యూ చూడండి ఎట్లా కనబడుతుంది. హైదరాబాద్ గోల్కొండ కోట పైన నుండి. గోల్కొండ ఎక్కితే మొత్తం మనకు హైదరాబాద్ ఎట్లా కనబడుతుంది, చీమలక కనబడుతున్నాయి. అంత పైన ఉన్నామన్నమాట. మనం ఇంకా పైకి వెళ్తాం మనము. ఇది కొంచెం ఇంకా 70% ఎక్కినట్టు అనుకో. ఇంకా మనం ఇంకా పైకి ఎక్కొచ్చు, ఇంకా వీలుంది. నెక్స్ట్ ఇక మేము ఫోటోలు ఇప్పుడు ఇంకా పైకి ఎక్కుతాం. ఇక్కడ ఒక స్టిల్ తీసుకుందామని ఎక్కాం. బాగా అనిపిస్తుంది అన్నమాట వ్యూ అయితే. నాకైతే బాగా నచ్చింది. మా పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసినారు గోల్కొండ కోటకు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ ఏమున్నాయని ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఫస్ట్ టైం ఎక్కడి నుంచి వాళ్ళు ఇదే అందరూ రూట్ అనమాట. పైకి అయితే ఎక్కాలి ఇప్పుడు మనం. చూడండి వ్యూ. ఇంకా ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఉన్నాడు. మరి అప్పట్లో ఉన్నదో తెలియదు, ఇప్పుడు కొత్తగా వచ్చిందో తెలియదు నాకైతే. ఇప్పుడు ఇంకా అక్కడక్కడ చెట్లు ఉన్నాయి కదా, చెట్ల కింద మంచిగా కూర్చొని మంచి అంటే బాక్స్ ఇట్లా తెచ్చుకుంటే లంచ్ కూడా తెచ్చుకుంటే తినవచ్చు అనమాట. మంచిగా పీస్ఫుల్గానే ఉంటుంది అనమాట. ఒక మంచి హ్యాపీగా చెట్ల కింద కూర్చొని తినవచ్చు. ఇప్పుడైతే చూడండి ఎట్లా కనబడుతుందో హైదరాబాద్ అయితే. ఇక్కడ అన్నీ చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ వాటర్ కూడా సప్లై కూడా ఉంది. మేమైతే తాగినాం. బాగానే ఉన్నాయి.
వాటర్ అయితే తాగడానికైతే అంత గట్టిగా అయితే ఏం లేవు. నేనైతే ఎంత చూడండి, ఎంత హైదరాబాద్ అక్కడ టెంపుల్ ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. వాటర్ అయితే తాగినాం. చాలా ఉన్నట్టు ఎంటర్ అయ్యేవి. మేమైతే ఒక మార్గం నుంచి ఇంకా వేరే వాళ్ళు వేరే మార్గం నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. వస్తూనే ఉండే ఫారెన్ వాళ్ళు అయితే చాలామంది వచ్చేస్తారనమాట చూడ్డానికి. ఇంకొకటి టెంపుల్ అనమాట, అమ్మవారు ఉంటారు. గోల్కొండ కోట బోనాలు వెళ్తే గోల్కొండ బోనాలు చాలా ఫేమ్గా బాగా తీస్తారనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం గోల్కొండ కోట బోనాలు అప్పుడు ఆషాఢ మాసంలో గోల్కొండ బోనాలు వెళ్తాయి. అన్ని రకాల ఇప్పుడు ఇక్కడి నుంచి కూడా వెళ్తారు కదా బోనాలు. ఇంత పైనుంచి వెళ్ళి తీస్తారంటే గ్రేట్ అనుభవం. ఎట్లా ఎక్కుతారో మనం. నెక్స్ట్ ఇక్కడ చెట్ల కింద పుట్టలు ఇక్కడ ఉన్నాయి. అంటే మొన్న ఆషాఢంలో బోనాలు వెళ్ళేది కదా, పూజలు అన్నీ జరిగినాయి అనమాట. ఇది కింద నుంచి మళ్ళీ ఇప్పుడు మనము ఇక్కడ జ్యూసెస్ బండి కూడా ఉంది. ఇక్కడనైతే రేట్ అయితే ఎక్కువనే ఉంటుండొచ్చు, ఎందుకంటే ఇంత పైకి వచ్చి తీసుకొని వచ్చితే అమ్ముతారు. 10 రూపాయలు కాసి 50 రూపాయలకి అమ్ముతారు. మేమైతే ఏం చూసుకోలేదు, ఫ్రూట్స్ జ్యూస్ అంటే. ఇప్పుడు అసలు అయినా ఇక పైకి ఎక్కేస్తున్నాం అనమాట. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇది ఇక ఇది ఎక్కినామంటే ఇలా గోల్కొండ కోట టోటల్గా ఎక్కినట్టే అనమాట. మనమైతే ఇక్కడ నుంచి చిన్న మార్గం నుంచి అయితే ఎక్కేస్తున్నాము. అంటే ఇక్కడ నుంచి ఎక్కొచ్చు, ఇంకా వేరే మార్గం నుంచి చూడొచ్చు. ఇది లాస్ట్ అనమాట మన గోల్కొండ పై నుంచి. ఇది మా ఇంటికా నుంచి మేము ఉండే రెండింటి కూడా కనబడుతుంది. ఇది మాకు వ్యూ అనమాట. నియర్లో కనిపిస్తుంది అనమాట. ఇంత పైనకి అనమాట ఇది లాస్ట్. చూడండి ఇలా ఉంటుంది వ్యూ, చాలా బాగుంటుంది అనమాట. మొత్తం ఫారెస్ట్ లెక్కనే ఎక్కువ గ్రీనరీ కనిపిస్తుంది. హౌజెస్ ఏమో లాగా చాలా దూరం కనిపిస్తున్నాయి. ఫస్ట్ అయితే చెట్లు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి కదా, అడవి ఉంది ఎక్కువ ఇక్కడ సైడ్. ఇప్పుడైతే చెట్లు బాగున్నాయి ఇక్కడ సిటీ. నెక్స్ట్ మేము ఇక్కడ ఇక ఇది లాస్ట్. ఇక మనం గోల్కొండ కోట పైకి ఎక్కినట్టు అనమాట. ఇక ఇంత పైకంటే ఇక లాస్ట్ అండ్ ఫైనల్. ఇది మనకు దూరం నుంచి చూపించి ఇది కనపడుతుంది. మనం ఎక్కువ లాంగ్ నుంచి చూసిన ఈ కోట అయితే కనపడుతుంది అనమాట. ఇంత హైట్లో ఉన్నాం చూడండి, చాలా హైట్లో ఉన్నాం మనం. గాలి అయితే విపరీతంగా వస్తుంది అనమాట. చల్లని గాలి, కొట్టుకపోయేంత గాలి వస్తుంది. ఫుల్ ఏసీ. మళ్ళీ ఈడ వస్తుంది కొంచెం లోపలికి వెళ్తే మాత్రం కొంచెం కూడా వస్తుంది అనమాట. చాలా ఫుల్ ఏసీ. పైన జనాలు అయితే ఎప్పుడు ఉంటూనే ఉంటారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. నేనైతే ఫుల్ ఎంజాయ్ అనమాట. మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేసినారు. ఇవి వ్యూ చూడండి, ఎంత ఎక్కువ గ్రీనరీ కనిపిస్తుంది కదా, ఎక్కువ చెట్లతో పాటు అవి తెల్లగా కనపడడం బిల్డింగ్లు. ఇదంతా గోల్కొండనే. ఇంత వ్యూ కనిపించేది ఇదంతా గోల్కొండనే. అక్కడ అల్లగా అనిపించేది హౌజెస్. ఎట్లా ఉంది చూడండి. కాకపోతే అంతా యూజ్ చేసలేరు ఇంకా. చాలా అప్పట్లో యూజ్ చేసినప్పుడు ఎంత బాగుండేదో ఏదైతే. ఇప్పుడు మేమైతే డౌన్ అయితే దిగిపోతున్నాం. ఇంకా కిందికి దిగినామంటే ఒక్కడనైతే ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇలా ఫైనల్గా మేమైతే కిందికి అయితే వచ్చేసాము. ఇక ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవుతున్నాం. మా వాడు ఇక్కడి నుంచి పోదామంటాడు, ఇక్కడి నుంచి పోతే బాగుంటుంది. మా వాడే వేరే మార్గం నుంచి ఏ నుంచి పోయినా కిందికి అయితే ఎగ్జిట్ కావచ్చు అందరం. అట్లా కిందికి దిగాలి. ఇప్పుడు మనం ఎంత ఎట్లా ఉన్నాం చూడండి. ఒక్కొక్కరు చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా కట్టినా నాయన ఈజీగా. ఇక అంటే ఊకనే ఎక్కడన్నా తప్పించుకోవడానికి ఈజీ తప్పించుకోవచ్చు. అంతగానో దొరకరు, అంతగానో ఉందన్నమాట ఇది. ఇప్పుడు స్టెప్స్ చూడండి, బాగా అనిపించింది మాకైతే. వ్యూ చూసినైతే చూడాలనిపిస్తూ ఉందన్నమాట. అంత బాగుంది. గోల్కొండ కోట. ఇక్కడ మా పాపనైతే వ్యూస్ వస్తుంది. వాటర్ సప్లై అయితే అక్కడక్కడైతే పెట్టిరు అనమాట. చాలానే పెట్టిరు, చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా మేము ఇది శ్రీరామదాసు జైలు అంటారు చూసినారు, అదనమాట. ఉత్తర ద్వారంలో ఒకట్లకు ఇక్కడ లోపలికి వెళ్ళాం. ఇక్కడ లోపల ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు. ఆంజనేయ స్వామి ఇక్కడ ఇందులోనేనంట రామదాసుని వేసి జైలు వేసి బాధలు పెట్టింది. ఇది కూడా ఇక్కడనేనంట అప్పట్లో. ఇప్పుడైతే మేము ఇక్కడి నుంచి అయితే బయటకు అయితే వచ్చేస్తాం.
రామదాస్ జైలు అంటారు, పైననేమో ఆంజనేయుల స్వామి. ఇది బావిలు, ఇలాంటి బావులు చాలా ఉన్నాయి అసలు. అట్లా అప్పట్లో ఇలాంటి బావులు ఉండేవి కదా, ఇప్పుడంటే బోర్లు వచ్చినాయి కానీ అప్పుడు బావులు చూడండి ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది ఇంకో రకం బావి. ఇలాంటివి చాలా ఉన్నాయి బావిలు. మేమైతే ఇక డౌన్కి అయితే వచ్చేసినాం, కిందికి ఇక దాదాపు ఇంకా కొంచెం సేపు అయితే కిందికి వచ్చేస్తాం అనమాట. బాగుంది వ్యూ అయితే. లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్ నుంచి కిందికి అయితే వచ్చేసినాం అనమాట. ఇక ఇప్పుడైతే ఆల్మోస్ట్ కిందికి వచ్చినాము, ఇంటికైతే పోవాలి. మేము బయలుదేరే వరకు 5 అయినట్టుంది. అంటే మళ్ళీ నైట్ కూడా ఉంటుందో ఎంట్రీ లేదు ఉండదో తెలియదు నాకైతే. ఇది లాస్ట్ ఇక్కడ బోనాలు కూడా చేస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్